పొట్లకాయ పాలకూరకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పొట్లకాయ ముక్కలు 1 కప్పు, పాలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం పసుపు. ఇప్పుడు పొట్లకాయలు అండి, ఉల్లిపాయలు వేగాక కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఒకసారి మూత పెడదాం. కొంచెం వాటర్ పోసుకొని లైట్ గా. సో మనకి ఇవి ముందు ఉడకబెట్టలేదు కాబట్టి ఇప్పుడు ఇలా మగ్గబెట్టాలన్నమాట. ఒకసారి ఉడికిన తర్వాత సుధాకర్ చూద్దాం ఒకసారి. ఆల్మోస్ట్ ఉడుకుతుంది. సో ఇప్పుడు కారం అది వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్ గా వేసుకోవాలి, ఎక్కువ వద్దు. అండ్ కావాలి అనుకుంటే కారంతో పాటు మసాలా ఫ్లేవర్ కూడా వేసుకోవచ్చు మనం, గరం మసాలా. ఇప్పుడు కొంచెం పాలు పూర్తిగా బాయిల్ అవుతుంది. గ్రేవీలా వస్తున్నట్టుంది, ముద్దకూరలా వస్తుందండి ఇది. అదే. సో ఈ పాలన్నీ అబ్జర్వ్ అయిపోతే కర్రీ అయిపోయింది. ఒకసారి మూత పెడితే అది ఇదవుతుంది. పాలన్నీ ఇంకిపోయి కదా. సో ఒకసారి కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఓకే, మళ్ళీ ఫైనల్ గా కొంచెం కొత్తిమీర. పొట్లకాయ పాలకూర రెడీ. రెడీ. ఓకే, చూసారు కదండి, మరి పొట్లకాయ పాలకూర కూడా రెడీ అయిపోయింది.